నీ ఎవ్వ బయటికి వెళ్ళండి రే సరుకుని తెరిచావా? నేను చావు గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి సరుకు సరుకు అంటున్నావు? ఏంట్రా చావు చావు చావని? సముద్ర జలగల్ని అమ్మితే మీ ఊర్లో మురికి కాలువలు కూడా బాగు చేయాలి. నువ్వు ఎవరికి ఏమైనా అమ్ముకో, అది నన్ను ఎక్కడికి ఎలా తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తా, నాది బాధ్యత. కానీ వాడు చిన్న పిల్లాడు, అన్యాయంగా ఇందులో బలైపోయాడు. కూలి పనిచేసే నీకెందుకురా వ్యాపారం గురించి? ఇచ్చింది పుచ్చుకొని మూసుకొని వెళ్ళకుండా. ఎరా కింగ్, బాగా విను. పోయిన ఒక ప్రాణం మాత్రమే కాదు, అక్కడున్న ప్రాణాలు మొత్తం నా సొంతరా. ఇంకా ఎన్ని ప్రాణాలు పోయినా తిండికి పనికి నా వెనకే రావాలరా. అది అంత సులభం కాదురా. పోయిన ప్రాణాలకు చాలా డబ్బిచ్చాను, అందులో నువ్వు పంది కుక్కలా తిన్నావు. తామసయ్య వచ్చారు. ఇన్ని రోజులు చావు నడ్డం పెట్టుకుని సంపాదించాడు. ఇప్పుడు తామసయ్య గారితో గొడవపడి ఇక ఎవరు ఈ ఊరు నుంచి పనికిరాని చెప్పేసి వచ్చాడు. రాకుండా ముద్దకి అడుక్కు తింటారా? మీ ఊరి పరిస్థితి అంతంత మాత్రమే. నువ్వెవర్రా ఎవరు రారని చెప్పడానికి? ఏంట్రా మీరు ఎలా చేశారు? అయ్యతో అలా మాట్లాడారు? మనం ఈ పనికి వెళ్తే మన శవాలే తిరిగి వస్తాయి. అనవసరమైన పనులు తలదూరుస్తున్నావురా. ఇక అనవసరమైన పనిని ఎవ్వరూ చెయ్యరు, ఎవ్వరూ చెయ్యకూడదు, ఎవరిని చెయ్యనివ్వను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చాలా ఆపండి. మనం ఎవరని చూపియాలి. ఏం చేస్తాం? ప్రాణం మీద భయం లేని వాడు ఎవడైనా ఉంటే రండ్రా. కింగు వద్దు, చెప్పేది విను. రండి. రే థామస్, ఇక నీ పని అయిపోయింది. నువ్వు చేసిన తప్పులన్నింటినీ దేవుడు క్షమించాలని ప్రార్థించుకో. నేను లేకుండా నువ్వు ఎలా సరుకు దింపుతావో మేము చూస్తాం. మా నుంచి ఒక్కడూ రాడు. నిజంగానే నీకు ధైర్యం ఉంటే ఆ చావింటికి వచ్చి మా ఊరు వాళ్ళని క్షమించుకున్నాడు. రాబట్టి రక్తం కదా, అందుకే నిజం తెలుసుకుని తానే వెళ్ళిపోయాడు. వాడిని నువ్వే కదా తీసుకుని వెళ్ళావు. వాడికి చావే లేదు. ఏ ఊరికి లేని కష్టాన్ని ఆ దేవుడు మనకే ఎందుకు ఇస్తున్నాడు? మన ఊరి సముద్రానికి శాపం లేకపోతే ఆ సముద్రంలో అసలేముంది? ఎందుకు లోపలికి వెళ్ళకూడదు? ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? వదిలే, నేనే తెలుసుకుంటాను. రే ఆగురా, వెళ్ళక. చెప్పేది వినరా? నేను చెప్పేది వినరా, వెళ్ళకరా. ఒరే కింగ్, ముప్పై ఏళ్ల క్రితం తువతూర్ ఎంతో సమృద్ధిగా అద్భుతంగా ఉండేది. ఊరు మొత్తం జనప్రవాహం, చేపల వాసనగా ఉంటుంది. అప్పుడు నాకు 15-16 ఏళ్ల వయసు ఉంటుంది. ఊరు అలా ఉండడానికి ముఖ్యమైన కారణం మీ తాతయ్య, మా సాలమనయ్య గారు. మార్టిను, చాల్సన్ కొంచెం చూసుకో. అలాగే అయ్యా. అనాథగా ఉన్న నన్ను మీ తాతగారు చార్ల్స్తో పాటు ఆయన కొడుకులా పెంచారు. మా తాతయ్య. మన ఊరి ప్రత్యేకత మన కుల వృత్తి. కూలికి పనిచేయడం మానేసి ఆయన బోట్లోనే ఊరంతా సముద్రంలోకి వెళ్లసాగింది. ఎంతో సమృద్ధిగా మన ప్రజలు ఈ వ్యాపారాన్నే చేశారు. కానీ ఎవరు కన్ను పడిందో ఏంటో
హఠాత్తుగా సముద్ర జలగ కోసం వెళ్లిన వాళ్ళు శవాలుగా ఒడ్డుకొచ్చారు. అన్యాయం జరిగిందయ్యా, చూడండయ్యా. రోజురోజుకి శవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీన్ని బాగు చేయడానికి సాలమనయ్య గారు వెతుక్కుంటూ వెళ్లిన ఒకరే స్టీఫన్ బోసయ్య. పోరంబోకుల్లా తిరుగుతుంటారు చూడు, వాళ్ళందరి తాట తీస్తారు. పనికిరాని వాడు, నువ్వేమో చెప్పిన మాట వినకుండా సముద్రంలోకి వెళ్ళి తిరిగి వస్తున్నావు. మిలిటరీలో ఉన్నందువల్ల ఏంటో బోసయ్యని ఊరు భయం కలిసిన మర్యాదతో చూస్తుంది. రే, సముద్రపు జలగల్ని పట్టుకోవడం మనం తరతరాలుగా చేస్తున్నదే కదా, ఇదేమి తప్పు కాదు కదా. ఎందుకని ఇలా పడి చనిపోతున్నారు? ఏమీ అర్థం కావడం లేదు. తరతరాలుగా చేస్తున్నదే, కానీ ఈ రకం జలగలు సముద్ర గర్భంలోనే దొరుకుతాయి. అందుకే వీటికి సంతలో విలువ ఎక్కువ. వీటిని పట్టుకోవడానికి వెళ్ళి సముద్ర జలాల లోతున అర్ధాంతరంగా చనిపోతున్నారు. అలాంటప్పుడు ఎందుకు వెళ్తున్నట్టు? ఆశ ఎవరికుండదు. సరే, ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మన పూర్వీకులందరూ శ్వాస బిగబట్టిన వాళ్లే. ఈ తరం వాళ్ళకి ఆ కళ అబ్బలేదు. ఎప్పుడైనా వాళ్ళకది నేర్పితే జీవనాధారంగా ఉంటుంది. అందుకే నేను వెతుక్కుంటూ. అయితే యాంటనీ కోసం నా దగ్గరకు వచ్చావా? నువ్వు సాయపడకపోతే ఊళ్ళో ఉన్న కుర్రకారు మొత్తం తండ్రులను పోగొట్టుకుని నడివీధిన పడతారు. నీ నిర్ణయం మీద ఎన్నో ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. బోసయ్య కోరుకున్నందువల్ల యాంటనీ ఊరు ప్రజలకు శ్వాస బిగబట్టడం నేర్పించడానికి వెళ్లారు. యాంటనీ వల్ల ఊరికేదైనా మంచి జరుగుతుందని అనుకుంటున్న ఊరు ప్రజలకి గుండెలో గుణపం దిగినట్టు యాంటనీ శవం ఒడ్డుకు చేరుకుంది. ఒరే బోసు, నమ్మకాన్ని కోల్పోయిన ప్రజలు ఇక ఈ పనికిరాని ఊరి తలరాత ఇదే అని బాధలతో జీవించడానికి అలవాటు పడ్డ వాళ్లకి తర్వాత దెబ్బ పిడుగులా పడింది. మీరంతా అనుకుంటున్నట్టు మనోళ్ళు చనిపోయింది సముద్ర జలగలను పట్టడానికి వెళ్ళి కాదు. మన అందరం నమ్మిన ఒకటి అత్యాస వల్లే ఇది జరిగింది. ఇటుపై ఈ బంగారపు రాళ్ల కోసమే ఊరి ప్రజల్ని బెదిరించి చిత్రహింసలు పెట్టి సముద్రంలో ఉన్న బంగారు నిధిని దోచుకోవడానికే చంపేశాడు. సముద్రం లోతున ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు విడిచారు మన కుర్రాళ్ళు. వీడొక్కడే బంగారు పాకలకి మన కుర్రాళ్ళనే ఎరగా వేశాడు. అది తెలిసిందని యాంటోనీని స్నేహితుడిని కూడా చూడకుండా చంపేశాడు. వీడిని ఏం చేయాలి? మనల్ని మోసం చేసిన ఏం చెయ్యాలని అడుగుతారేటి? ఏంట్రా చూస్తున్నారు? కొట్టి చంపండి. అంతటితో అంతా అయిపోయిందనుకున్న ఊరికి అప్పుడు తెలీదు ఆ చావే శాపమని. తర్వాత రోజు బోస్ కోపం ఊరు మొత్తాన్ని వేటాడింది. చేపల వాసన వచ్చిన ఊళ్ళో శవాల కంపు కొట్టింది. ఊరు మొత్తం మరణ ఘోష. చెవులు మూసుకున్నా ఊరి ప్రజలు బ్రతకలేక చావలేక సాలమనయ్యను వెతుక్కుంటూ వెళ్లారు. కానీ సాలమనయ్య కనిపించలేదు. ఆయన ఇల్లు శవాల గృహంగా మారింది. మీ తాత చార్లెస్ తప్ప. పూర్తిగా చీకటి కమ్ముకున్న ఊరిని కాపాడడానికి ఒక దైవికులొచ్చారు. ఆ దేహం ఈ మట్టిలో ఉన్నంత వరకు దాని ఆధిక్యత తగ్గదు. ఈ ఊరిని కాపాడాలంటే సముద్ర సమాధి తప్ప మరో మార్గం లేదు. అయితే దానితో మీరు ఆ సముద్రాన్ని మర్చిపోవాలి. ఊరా సముద్రమా, నిర్ణయం మీదే. ఆయన చెప్పింది ప్రజలు అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ఆయన చెప్పిన సముద్ర సమాధి 600 సంవత్సరాలుగా మంచిని మాత్రమే కోరుకుని ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా ఆశ, క్రోధం, పగ, ప్రతీకారం, అసూయని లేకుండా జీవించిన ఒక ప్రాణానికిచ్చే ఉన్నత గౌరవం సముద్ర సమాధి. అదొక ఉత్సవంలా జరుగుతుంది. అలా పవిత్రమైన ప్రాణాన్ని సముద్ర సమాధి చేసేటప్పుడు సముద్ర జీవులన్నీ కలిసి మర్యాద చెల్లిస్తాయి. చేపల వృద్ధి, మత్స్యకారుడి అభివృద్ధిని కాపాడడానికే ఈ నమ్మకాన్ని పాటిస్తారు. ఇది చూపిన మార్గమని ఆ దుష్ట ప్రాణాన్ని సముద్ర సమాధి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. బంగారం పైన ఆశ
ఏ ఒక్కరికి రాకూడదని ఆ బంగారాన్ని ఆయన శవం పైన కరిగించిపోశారు. కరిగించిపోసిన బంగారపు వేడిని బోసయ్య ఊరు మొత్తం గ్రహించేలా చేశాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు సముద్రం లోపల అడుగుపెట్టిన ఎవరూ కనిపించలేదు. బోస్ ఆత్మ సాలమనయ్య వంశాన్ని ఊరికే వదిలిపెట్టదని ఊర్లో ఎవరూ చార్లెస్ని చేర్చుకోలేదు. అది కూడా విధే అని నేను చార్లెస్ని నాతో ఉంచుకుని నా కొడుకులా పెంచాను. కానీ ఆ పాడుబడిన సముద్రం వాడిని ఊరికే వదల్లేదు. నిన్ను కూడా వదిలిపెట్టదు. భయంగా ఉందయ్యా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్న సముద్రంలోకి వెళ్ళనివ్వను, ఏం జరిగినా సరే.